అరటిపండు యొక్క పువ్వు ఏదైతే ఉంటుందో ఆ పువ్వుని కనుక డయాబెటీస్ వాళ్ళు కనుక బాగా తీసుకుంటే కనుక వాళ్ళకి డయాబెటిక్ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో ఇది చాలా బెస్ట్ మెడిసిన్ అనమాట. అంతేకాకుండా వాళ్ళకి మేము కొన్నిసార్లు జోషాందాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జోషాందాలు అంటే మూలికలు కొన్ని ఇచ్చి వాటిని డికాక్షన్ చేసుకొని తాగమని కొన్ని ఇస్తుంటాం మేము. అలాంటి జోషాందాల్లో కనుక డయాబెటీస్ ఉన్నవాళ్ళు కనుక ఈ అరటి పువ్వు ఏదైతే ఉంటుందో దాన్ని ఒక రెక్క ఇలా తీయగానే అక్కడ వరుసగా కొన్ని పూలు కనిపిస్తూ ఉంటాయి. అలాంటి వాటిల్ని కూడా వేయచ్చు. లేదంటే కనుక పువ్వు చాలా లేతగా ఉంటే కనుక దాన్ని డైరెక్ట్గా కూడా కట్ చేసి వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న అరటి పువ్వు ఏదైతే ఉంటుందో దాంట్లో అది కనుక జోషాందాలో వేసినట్టయితే డయాబెటీస్ వాళ్ళకి చాలా బాగా వర్క్ అవుతుంది. అలా కాకుండా కూడాను విరిగా కూడాను దాన్ని కూర కూడా చేసుకొని తినొచ్చు. లేదంటే కనుక దాన్ని డైరెక్ట్గా కూడాను డికాక్షన్ చేసుకొని తీసుకోవచ్చు. అండ్ కొంతమంది దీన్ని లెమన్ టీ ఏదైతే తాగుతుంటారో దానిలో కూడాను రోజు ఒక 2-3 అరటిపూలు వేయడం కూడా జరుగుతూ ఉంటుంది.